బ్లాగ్ మొత్తం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ స్కిన్ కేర్ అయిపోతుంది, నాకు డబ్బులు అయిపోతాయి. సీరియస్లీ అన్నమాట. ట్రావెల్ చేయాలి, సోలో ట్రావెల్. ఓవర్ థింకర్ హ్యాస్ అ ఫేస్. మనకి ఇద్దరికి ఏమన్నా పాత కక్షలు ఉన్నాయా? లైక్ సీరియస్లీ డు వి? వాళ్ళ తరపు నుంచి చెప్తున్నా, తదాస్తు జరిగిపోతుంది. డాడీ ఐఎమ్ స్టడీయింగ్ ఓన్లీ. నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ నేను చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేదు. Hello guys, namaste and welcome back to my channel and welcome to one more vlog. What is this vlog? ఈ vlog మొత్తం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అన్నమాట. మనకి ఇద్దరికి ఏమన్నా పాత కక్షలు ఉన్నాయా? లైక్ సీరియస్లీ డు వి? పాత కక్షలు డు వి హ్యావ్? ఒకసారి ఎప్పుడో పూర్వకాలంలో ఒకసారి స్టోరీ పెట్టా, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చెప్పి. ఇప్పుడు చేస్తున్నా. నాకు తెలుసు 1 month అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే చూద్దాం, ఇప్పుడు ఈ 1 month లో మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేశారా లేదా అని చెప్పి. నా దగ్గర 1 mobile ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ మై ల్యాప్టాప్. సో లెట్స్ సీ. ఈ రోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. ఎగ్జామ్స్ అయిపోయి లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి రూమ్కి వచ్చిన. ద ఫస్ట్ వన్, రీడ్ ఎ బుక్ కంప్లీట్లీ. వావ్, సచ్ ఏ నైస్ న్యూ ఇయర్ రెజల్యూషన్. నేను స్టార్ట్ చేస్తా కొన్ని బుక్స్, ఇంకంతే 4 pages ఏమో చదువుతా, అంతే సెట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వన్, ప్రయారిటైజింగ్ ద స్లీప్ అండ్ ఫుడ్ దెన్ పీపుల్. ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్. ఐ థింక్ ఏంటంటే ఏమో తింటున్నా నిద్రపోతున్నా. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ మోర్ దెన్ దట్. అదొకటే చేస్తున్నాను నాకు తెలిసి. నేను నాట్ టాకింగ్ మోర్, ఇది నేను పాటించాలేమో బేసిక్లీ. ఏమో ఎట్లా మాట్లాడతానంటే అసలు ఇంకా 24 hours మాట్లాడి అండ్ దెన్ ఎందుకు ఇంత మాట్లాడేసాను, ఎందుకు మాట్లాడాను అని చెప్పి తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటా. ఐ హ్యావ్ టు చాలా తక్కువ మాట్లాడాలి అని చెప్పి చాలా సార్లు అంటున్నా. ఎప్పుడు అబ్బలా అది నా చేతుల్లో ఉందా ఎందుకు నాకే తెలియదు అసలు. ఓకే, నాట్ టాకింగ్ మోర్, యాడెడ్ టు మై న్యూ ఇయర్ రెజల్యూషన్స్ టు. అండ్ అమ్మ చెప్పింది చేయడం చేద్దాం ఇప్పటి నుంచి. వాచింగ్ యువర్ వీడియోస్ విత్ ఇన్ మినిట్స్. థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రాపర్ స్కిన్ కేర్. నేను చాలా టైమ్స్ అనమాట స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు పింపుల్స్ పోవాలి అని చెప్పి. నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల యాక్నే వస్తుంది. ఫుడ్ ఇంటేక్ వల్ల నాకు చాలా అంటే నేను ఇంకా ఎక్కువ చేసుకున్నా పింపుల్స్ ని. అండ్ దెన్ ప్రాపర్ స్కిన్ కేర్ యూజ్ చేద్దామని చెప్పి చేస్తా. 3 months అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ అయిపోతుంది, నాకు డబ్బులు అయిపోతాయి. దట్స్ వాట్ హ్యాపెన్స్. Now I have like a small face wash, moisturizer, sunscreen. That's what. Nothing more. Na lip balm kuda poyindi somewhere. That's I have. But New Year resolution, proper skin care. And the next one is seriously like your post within seconds. Thank you so much. Thank you. Okay. Friends, na friends e kada malla. You guys are like my online best friends. When I feel happy, నేను షేర్ చేసుకుంటా. When I feel sad, నేను షేర్ చేసుకుంటా. So like online best friends for sure. Live life to the fullest. Yes, we have all the best. To master the ancient art of waking up on the first salam. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? And the next one, traveling towards the beauty spots of the earth. I think I have to go away from VIT then. All the best. నా కూడా ఉందన్నమాట, ట్రావెల్ చేయాలి, సోలో ట్రావెలింగ్ చేయాలి. నో ఎలో హ్యాపీగా తిని టైంకి పడుకొని నెక్స్ట్ టైం నుండి బాగా చదువుతా. చదువుతా, నేను కూడా చదువుతా. గాయ్స్ లైక్ ఫస్ట్ సెమ్ నుంచి అనుకున్నా, సెకండ్ సెమ్ 2 తోపు చదువుతా అనుకున్నా. సెమ్ 2 నెక్స్ట్ సెమ్ చూసుకుందాం. సెమ్ 3 4th సెమ్ చూసుకుందాం. 4th సెమ్ లో ఉన్నా. 5th సెమ్ చూసుకుందాం అనుకుంటున్నా అట్లీస్ట్ అట్లా. డాడీ ఐఎమ్ స్టడీయింగ్ ఓన్లీ. చదువుతున్నా. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ స్టడీయింగ్. I know you are watching this. I'm studying.
Okay, the next one. Will create lots and lots of memories and fun with my companions. All the best. And also, I'm sleepy. Social anxiety stage fear తగ్గించి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని బాగుపడాలి. సోషల్ యాంగ్జైటీ ఫ్రమ్ నాట్ గోయింగ్. మా రూమ్ నుంచి బయటకు వెళ్ళకపోవడం వల్ల నాకు సోషల్ యాంగ్జైటీ వచ్చేసింది. ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు మనుషులు చూస్తున్నామో మనుషులు అనిపిస్తుంది. చాలా భయం వేస్తుంది. ఫస్ట్ చాలా ఇంట్రోవర్ట్ అయిపోయాను నేను. ఇది బాగుంది కానీ ఇంట్రోవర్ట్ గానీ గుడ్ బట్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ మీ. వాచింగ్ యువర్ వీడియోస్ షార్ట్స్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని చెప్పి పిక్చర్ పెట్టేశారనమాట రెస్పాన్స్ లో. 2024 has turned my favorite people into lessons. I have mostly spent this year by overthinking and procrastinate. Overthinker has a face. Stop trusting everyone. Stop overthinking and procrastinating. Knowing more about me and control my temper. Me, if trusting people also has a face. ఎంత ఈజీగా నమ్మేస్తాను మనుషుల్ని. లైక్ ఓవర్ థింకింగ్ ఏందో నా నోట్స్ చూసుకున్నట్టుంది నేను. సీరియస్లీ అట్లనే ఉంది. సేమ్ రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. ఈ వ్లాగ్ సేమ్ ఇదే ఉంది కదా. నేను 10 days నుంచి అనుకుంటున్నా రేపు చేద్దాం. లాస్ట్ ఈ రోజుకి వచ్చింది. దట్స్ వాట్ ఐ డూ. దిస్ వన్ నాట్ టు వాచ్ యువర్ షిట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్. ఎనీవేస్ లైక్ నేను పోస్ట్ చేసేదే షిట్. దట్స్ వాట్ ఐ పోస్ట్. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. డైలీ బ్లాగింగ్. దట్స్ వాట్ ఐ డూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టిల్ నా ఇప్పుడు చూసినందుకు థ్యాంక్స్. చూడనందుకు థ్యాంక్ యూ సో మచ్. He or she, I don't know, but every time comments. Every time. No positive, only negative, just. I don't know why he. మనకిద్దరికి ఏమన్నా పాత కక్షలు ఉన్నాయా? Like seriously? Do we? పాత కక్షలు? Do we have? This one is surely my friend. Specs పెట్టుకోవాలి. కనిపించదు. దూరంగా ఉన్న వాళ్ళు మనుషులు కనిపించరు. తెలిసిన స్పెక్స్ పెట్టుకోరు. ఎట్లా అంటే దూరం నుంచి హాయ్ అని చెప్తున్నా. ఎవరు నువ్వు దగ్గరికి వెళ్తే వాళ్ళకి కనిపించరు మనం ఉన్నామని చెప్పి. స్పెక్స్ పెట్టుకోవచ్చు కదా. కనిపించినప్పుడు స్పెక్స్ పెట్టుకోరు. అట్లా ఉన్నాయి మళ్ళీ స్పెక్స్ పెట్టుకోరు. అట్లా మళ్ళా అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అని తెలుసుకున్నా. సో ఇక ముందైనా మూసుకొని ఆచి తూచి. One eternity later. ఓకే, ద నెక్స్ట్ వన్. అందరినీ గుడ్డిగా నమ్మకూడదని తెలుసుకున్నా. సో ఇక ముందైనా మూసుకొని ఆచి తూచి మనుషులని నమ్మకూడదు. నమ్మకూడదా? వేరే అదర్ నమ్మాలి అయి ఉంటుంది. ఓకే, అవును. వీ షుడ్ నాట్ బిలీవ్ ఎవ్రీ వన్. అందరూ చూడడానికి మంచిగానే ఉంటారు మన దగ్గర. బట్ వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ బ్యాక్. వాంట్ టు మీట్ మై లైఫ్ పార్ట్నర్. All the best. Not gonna miss gym forever. Be consistent. Seriously, consistency. You will do. All the best. And నా కన్సిస్టెంట్ ఏంటంటే రెగ్యులర్ గా బ్లాగ్స్ పెట్టాలి. అస్సలు కన్సిస్టెన్సీ లేదు. ఎట్లా అంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకుంటా. 1 week తర్వాత పెడతా. మళ్ళీ రెగ్యులర్ గా బ్లాగ్స్ పెడతా. పక్కా పెడతా ఇప్పుడు నుంచి. ఎట్లన్నా ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ. దిస్ ఈజ్ యాక్చువల్లీ మై న్యూ ఇయర్ రెజల్యూషన్. పక్కా. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి అనుకుంటున్నా బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి. అప్పుడప్పుడు తిన్నా. నేను ఎప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ తీస్తానో అప్పుడు మాత్రం నేను బ్రేక్ఫాస్ట్ తిన్నా. మార్నింగ్ బ్లాగ్స్ చేసినప్పుడు మాత్రమే. 2025 లో అన్నా గర్ల్ ఫ్రెండ్ దొరకాలి. వావ్, నైస్. తదాస్తు. ఇప్పుడు టైం ఎంత? టైం 5:46. తదాస్తు దేవతలు ఉంటారంట ఇప్పుడు. నేను వాళ్ళ తరపు నుంచి చెప్తున్నా. తదాస్తు జరిగిపోయింది అంతే. అయిపోయింది. ఇంకా అయిపోయింది. నాట్ హ్యావింగ్ ఏ రెజల్యూషన్ ఈజ్ మై రెజల్యూషన్. వావ్, నైస్. వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ మై సిచ్యువేషన్షిప్ రిలేషన్. హార్డ్ టు లీవ్ బట్ హార్డర్ టు కీప్. Right? Just leave and have your beautiful, healthy and happy life. From 2025. Staying away from you. What did I do? ఏం చేసినా నేను?
letting people go and live peaceful life. The things which I did in 2024, letting people go and living the peaceful life. I used to have ఎట్లా అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉండేటోళ్ళం, చాలా మంది చెప్పుకోనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటుండే. సో మెనీ పీపుల్, చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక చిన్న ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గరికి వచ్చేసినాం. దే ఆర్ ద బెస్ట్. ఎట్లా అంటే మన చుట్టూ ఉండేటోళ్ళని మనమే నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ నేను చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా, చాలా చెప్పాలనుకుంటున్నా. బట్ వెయిట్, ఐ విల్ టెల్ యూ. చాలా మంది లైక్ నా దగ్గరకు వచ్చి చెప్పారనమాట, నా దగ్గరకు వచ్చి సీరియస్లీ యు ఆర్ సో కాన్ఫిడెంట్, ఎట్లా అసలు చాలా కాన్ఫిడెంట్ గా తీస్తావు బ్లాగ్స్ అని చెప్పి, ఇంకా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతావు. No, I'm not confident. So insecure of myself sometimes. No, everybody has that fear. ఆ ఫియర్ ని పక్కన పెట్టి మనం బయటికి రావాలి. దట్స్ వాట్. ఇంకా నేను 2025 లో కూడా అదే అనుకుంటున్నా, నచ్చింది చేయాలా, నచ్చినట్టు ఉండాలా అని చెప్పి. దట్స్ వాట్ ద బిగ్గెస్ట్ నా న్యూ ఇయర్ రెజల్యూషన్ అయితే ఏంటంటే, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని చెప్పి 2024 లాగా అసలు ఆగొద్దు. నచ్చింది చేసేసి హ్యాపీగా ఉండదు. చెప్తారు కదా, చేసిన తర్వాత రిగ్రెట్ తోనే నిద్రపోవచ్చు, కానీ ఇది చేయాలనుకున్నామే చేయలేదే, వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని చెప్పి చేయడం ఆపేసామని చెప్పి ఆ రిగ్రెట్ తో మాత్రం పనుకోవద్దు. రిగ్రెట్స్ అవన్నీ పెట్టుకుంటే అట్లనే ఉంటది. కాబట్టి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పి ఎవ్వరేమనుకోరు. మీకు ఇష్టం వచ్చింది మీరు చేయండి ప్రశాంతంగా. మళ్ళీ ఈ ఏజ్ అయితే పక్కా రాదు. ఎస్, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ మై జర్నీ. అండ్ దెన్ I have to end this vlog. That's all for this video, guys, and please don't forget to do like, share, subscribe to our channel. And still inka subscribe cheskokapote, if go and subscribe na ikkada chusar kada nache untadi kada, go and subscribe and keep supporting me. We'll meet in the next vlog. Take care, bye bye.